రాబోయే 10-15 ఏళ్ల తర్వాత వీళ్ళు చెప్పినట్టు 2047కి చూడాలి ఏంటనేది. కానీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ప్రత్యక్ష పెట్టుబడులు ఆహ్వానించడానికి బాగా ఉపయోగపడుతుందా? ఏం లేదండి, రొటీన్ పేరునే వీళ్ళు పదాలు మారుస్తుంటారు, పదడాంబికం పదగాంభీర్యం చేస్తుంటారు. ఇదివరకు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని ఇప్పుడు ఇంకా స్పీడ్ చేస్తాం ఇట్లాంటివి ఏవో చెప్తుంటారు. ఇప్పుడు వీళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళకి నచ్చిన వాళ్ళు అయితే పెట్టుబడి పెడతానంటే వెంటనే అనుమతులు వేగంగా ఇస్తున్నారట, ఫైళ్లు చాలా స్పీడ్ గా కదులుతున్నాయట గతంతో పోలిస్తే, పారిశ్రామిక అనుకూల నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు, అందుకే ఇవన్నీ వస్తున్నాయి. ఇది నిన్న ఆయన చెప్పింది, లోకేష్ గారు చెప్పింది. అందుకే ఒప్పందము బ్రిటన్ వెళ్ళినట్టు ఇదే దాని పేరేంటిది, జగన్ అక్కడికి వెళ్ళినప్పుడే జరిగింది. అదానితో ఒప్పందం అంతకు ముందే జరిగినాయి. కాకపోతే ఏంటంటే బడా బడా కంపెనీల విషయంలో జగన్ టైంలో పెట్టారులే అని చెడగొట్టకుండా కొనసాగిస్తున్నారు వీళ్ళు. అది వీళ్ళు చేస్తున్నది. ఇప్పుడు కొత్తగా అదనంగా వచ్చేటటువంటి వాటిది ఇప్పుడు క్వాంటమ్ అన్నారు. ఏమి ఎగబడి వస్తున్నాయి క్వాంటమ్కి? బేసిక్ గా ఏంటంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు ఎట్లాంటి పరిస్థితి చేస్తున్నారంటే వీళ్ళు తెలివిగా, ఇండియన్ సాఫ్ట్వేర్ కంపెనీది ఇన్ఫోసిస్ యాక్చువల్ గా గతంలో నారాయణమూర్తి ఉన్నప్పుడే అందులో శర్మానో ఎవరో ఒక అతను ఉన్నాడు సిఇఓగా. అతను మనం వెళ్ళి ఏఐలో పెట్టుబడి పెడదాం అన్నాడు అప్పుడే. ఏఐలో అంటే ఒప్పుకోలా, నారాయణమూర్తి రిజెక్ట్ చేశాడు దాన్ని. ఇవాళ అదే ఏఐ ₹1,000 కోట్ల అయింది.